సి ఇదేంటో తెలుసా? లింక్ డాక్యుమెంట్. మేము మా కంపెనీలో ప్లాట్ కొనే ప్రతి కస్టమర్కి ఇలాంటి లింక్ డాక్యుమెంట్ని కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ లింక్ డాక్యుమెంట్ టోకెన్ అమౌంట్ కట్టిన తర్వాత కస్టమర్కి లింక్ డాక్యుమెంట్ ఇస్తాము. మీరు ఈ లింక్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే వచ్చి మా దగ్గర ప్లాట్ కొనండి అని చెప్తాం. సో లింక్ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక ప్లాట్ కానీ ఒక ప్రాపర్టీని కొనే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్. సో ఈ లింక్ డాక్యుమెంట్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఈ లింక్ డాక్యుమెంట్ అంటే మీ ప్లాట్ యొక్క హిస్టరీ, మీరు కొనే ప్లాట్ కానీ లేదంటే మీరు కొన్న ల్యాండ్ కానీ దాని యొక్క ప్రజెంట్ ఓనర్ ఎవరు అనేది లింక్ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత లాస్ట్ 30 yearsగా దీనికి ఓనర్ ఎవరు, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ఈ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది అనేది క్లియర్గా ఇందులో ఉంటుంది. సో టోటల్ లింక్ డాక్యుమెంట్ చెక్ చేస్తే మీకు లీగల్గా క్లియర్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. లింక్ డాక్యుమెంట్ ఉంది అంటే క్లియర్ ప్రాపర్టీ అని అర్థం. అండ్ అలాగే బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఒక ప్రాపర్టీ మీద లోన్ ఇవ్వాలన్నా ప్లాట్ మీద లోన్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఈ లింక్ డాక్యుమెంట్ అనేది చెక్ చేస్తారు. లింక్ డాక్యుమెంట్ ఉంటేనే మీకు లోన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లింక్ డాక్యుమెంట్ని మీకు ఎవరైతే ప్రాపర్టీ అమ్ముతారో ప్లాట్ అమ్ముతారో వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోయినా అడిగి తీసుకోండి. లింక్ డాక్యుమెంట్ లేకుంటే ప్లాట్ కొనకండి. అండ్ కొన్నిసార్లు ఈ లింక్ డాక్యుమెంట్ ఒకవేళ మిస్ అయినా సరే మీరు ఈ లింక్ డాక్యుమెంట్ని మీరు వెబ్సైట్లో తెలంగాణ గవర్నమెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ నెంబర్ని ఎంటర్ చేస్తే దాని కింద ఆ హిస్టరీ లింక్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఒక్కొక్క లింక్ని క్లిక్ చేసుకుంటూ వెళ్తే సో ఒక్కో లింక్లో ఒక్కొక్క అంటే ఒకరి నుంచి ఒకరికి మారుతుంది కదా. సో ఆ డీటెయిల్డ్ లింక్ అనేది ఉంటుంది. సో మీకు ఈ ఫిజికల్ కాపీ లేకపోయినా మీకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఈ లింక్ డాక్యుమెంట్ అనేది లభిస్తుంది. అండ్ మేము ఈ లింక్ డాక్యుమెంట్లో ఏమేమి ఇస్తామనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇది మన లింక్ డాక్యుమెంట్ ఫ్రమ్ మా చైర్మన్ సార్ ఫోటో అండ్ మన వెంచర్ ఫోటో. అండ్ దీంట్లో వచ్చేసి మనకు అక్నాలెడ్జ్మెంట్ అండ్ డిటిసిపి అప్రూవల్ ఉంటుంది కదా. సో డిటిసిపి అప్రూవల్ కూడా మనం దీనిలో ఇవ్వడం జరుగుతుంది. డిటిసిపి అప్రూవల్ అండ్ టీజీఆర్ అప్రూవల్ మనం ఇస్తాము. దాంతోపాటు అండ్ ఎన్ఓసిస్ వేటి నుంచి అయినా ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఎన్ఓసిస్ రావాలంటే ఎన్ఓసి ఇస్తాము. ఇది డిటిసిపి అప్రూవల్ కాపీ. అండ్ ఇది లేఅవుట్ కాపీ అండ్ లేఅవుట్ సర్వే నెంబర్స్ ఎలా ఉంటాయి, లేఅవుట్ మ్యాప్ కావచ్చు. ఇది వచ్చేసి టీజీఆర్ సర్టిఫికేట్. అండ్ ఇవన్నీ కూడా ప్రీవియస్ డాక్యుమెంట్స్ అనమాట. ఎవరి పేరు నుంచి ఎవరి పేరు నుంచి వచ్చాయి, ల్యాండ్ ఓనర్ ఎవరు, మనం ఇచ్చే ఈ లింక్ డాక్యుమెంట్ వచ్చేసి కర్తాల్లో ఉన్న గోల్డ్ స్పేస్ వెంచర్ హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్ యొక్క లింక్ డాక్యుమెంట్ ఇది. సో ఈ లింక్ డాక్యుమెంట్ ప్రజెంట్ ఓనర్ ఎవరు అనేది దీనిలో ఉంటుంది. అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది అనేది దీని ద్వారా తెలుస్తుంది. సో టోటల్గా 24.5 acres. దీనిలో టోటల్గా ఒక 6 సర్వే నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 6 సర్వే నెంబర్స్ అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది, ప్రజెంట్గా ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇది సర్వే మ్యాప్ అనమాట. సో ప్లాట్ నెంబర్స్కి సర్వే నెంబర్స్కి సంబంధించిన మ్యాప్. అండ్ నాలా కన్వర్షన్ అని అంటాం, ఐడియా ఉంటుంది. సో నాలా కన్వర్షన్కు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక ల్యాండ్ తీసుకుంటాము, ఫామ్ ల్యాండ్ తీసుకొని దాన్ని నాలా కన్వర్షన్ చేయించుకుంటాం గవర్నమెంట్. నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చర్ కిందకి కన్వర్షన్ చేసుకుంటాం. ఆ తర్వాతే మనము వెంచర్ వేయడానికి మనకు పర్మిషన్ అనేది వస్తుంది. సో కంపల్సరీ నాలా కన్వర్షన్ చేసిన తర్వాత మనం బీటీసీపీ అప్రూవల్ కానీ హెచ్ఎండి అప్రూవల్ కానీ వెళ్తాం. సో ఆ నాలా కన్వర్షన్కి సంబంధించిన లింక్ కూడా డాక్యుమెంట్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా అంతకుముందు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇదంతా ఓల్డ్ డాక్యుమెంట్ మీరు చూడవచ్చు. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్. సో ఇట్లా టోటల్గా లాస్ట్ 30 years యొక్క లింక్ డాక్యుమెంట్ అనమాట ఇదంతా కూడా. సో ఇట్లా మీరు ఎక్కడైనా సరే ఒక ప్రాపర్టీ కానీ ప్లాట్ కానీ కొనే ముందు ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్ అడిగి తీసుకోండి, చెక్ చేసుకోండి, ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సో ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, ఒక ప్లాట్ కొంటున్నప్పుడు దాని మీద మనకు రిటర్న్స్ కొంచెం లేట్గా వచ్చినా సరే లీగల్గా క్లియర్గా ఉంటే ఎప్పటికైనా మనం మన ప్రాపర్టీని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో ఇది లింక్ డాక్యుమెంట్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ లింక్ డాక్యుమెంట్ అంతా కూడా శ్రీశైలం హైవేలో కడతాల దగ్గర హైవే ఫేసింగ్లో ఉన్న మన వెంచర్ యొక్క లింక్ డాక్యుమెంట్ ఇది. అండ్ ఈ వెంచర్ వచ్చేసి శ్రీశైలం హైవేలో ఉంది అండ్ ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఉంది. ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. మన వెంచర్ హైవే ఫేసింగ్లో ఉంది, ఫ్యూచర్ సిటీలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 30 minutesలో చేరుకోవచ్చు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 20 minutesలో చేరుకోవచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే బుల్లెట్ ట్రైన్ కార్డర్ కూడా వస్తుంది కదా. సో వీటన్నింటికి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. జస్ట్ 20,000 rupees per square yard. విత్ ఇన్ ఎ వీక్ ఇంకో 2,000 rupees per square yard పెరగబోతుంది. సో రండి, మన సైట్ని విజిట్ చేయండి, మన లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, లీగల్గా క్లియర్గా ఉండాలో చెక్ చేసుకోండి. అండ్ ప్రైస్ కూడా మార్కెట్లోనే ది బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం మనము.
ఆ ప్రైస్ కూడా చెక్ చేసుకోండి, ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన లింక్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో.